they are getting the parenting focused on what their parents missed from the childhood, living the life. Educated parents and letting their kids to choose what they really want. మనం మాత్రం ఇంకా ఫిగరింగ్ అవుట్ లోనే ఉన్నాం. సాడ్లీ ప్యూర్ టాలెంట్ ఉన్న చాలా మంది దోస్ ఆర్ నాట్ అ కప్ ఆఫ్ టీ అనే అనుకుంటున్నారు ఇంకా. అండ్ దోస్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దర్ హాబీస్, వాళ్ళు ఆల్రెడీ సంసార చక్రంలో మునిగిపోయి ఉన్నారు. మనకి ఒకటే తెలుసు, అచీవింగ్, నాట్ ఎక్స్ప్లోరింగ్. అండ్ దీని ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మన మ్యారేజెస్లో, మన జాబ్స్లో, మన కాన్వర్జేషన్స్లో. ఫీలింగ్స్ చెప్పలేం, రిస్క్ తీసుకోవాలంటే భయం, గ్రోత్ కంటే స్టెబిలిటీనే చూస్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈస్ ఎవ్రీ టైమ్. 90s జనరేషన్స్ ఈస్ ద మోస్ట్ స్టక్ జనరేషన్. జాబ్ ఉంది కానీ పీస్ ఉండదు, రిలేషన్షిప్ ఉంది కానీ అండర్స్టాండింగ్ ఉండదు, లైఫ్ అంతా లైఫ్లెస్సే. ఇదంతా డిప్రెసివ్ కాదు, బికాస్ ఇట్స్ నెవర్ టూ లేట్. మన కిడ్స్ రూపంలో ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నాం, కానీ కొంచెం స్ట్రెచ్ చేస్తే అది మనము చేయొచ్చు. 30s ఆర్ ద న్యూ 20s అనుకోవచ్చు. పెయింట్, ప్లే, లెర్న్ థింగ్స్ అలాంగ్ విత్ యువర్ కిడ్స్. కాన్ఫిడెన్స్ అనేది మార్క్ షీట్లో రాదు, సెల్ఫ్ అవేర్నెస్లో వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా క్వశ్చన్ చేసుకొని హాబీస్ని బిల్డ్ చేసుకుంటున్నా అండ్ ఓన్ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేస్తున్నా, స్టాండింగ్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్ని ప్రియారిటీగా మార్చుకుంటున్న ప్రతి ఒక్కరూ దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద లైఫ్. ఆల్సో స్టిల్ మన ఎల్డర్స్ పెట్టిన మైండ్ సెట్లోనే చిక్కుకుపోయిన వాళ్ళందరికీ కూడా టైం వచ్చింది టు హిట్ దట్ ప్లే బటన్ ఫర్ యువర్ లైఫ్. We and our families had many reasons like finances, social conditions, upbringing, environments, etc. to stick this kind of life. But now, when we got that opportunities and resources, I think it's time to explore. We are not lazy. We are not mechanical mindset generation. We are just a system-tuned product. Hobbies are not luxury. They are the expression of who we really are. Start living. See you again. Bye.